7 రోజుల వరుస నష్టాలకు నిఫ్టీ బ్రేక్ వేసింది. సెన్సెక్స్ కూడా 4 రోజుల నష్టాల తర్వాత పుంజుకుంది. నిఫ్టీ 153 పాయింట్లకు పైగా లాభపడితే సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు, బాండ్ల రేటు తగ్గటం దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు ఊతమిచ్చింది. వరుస నష్టాల తర్వాత వచ్చిన ఈ ర్యాలీ ఎంతవరకు నిలబడుతుంది? మరోవైపు ఎన్ఎస్సి సొంత షేర్లను తన ప్లాట్ఫామ్పైనే ట్రేడింగ్కు అనుమతించే అవకాశాలపైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్ఎస్సి వ్యూహం ఏంటి? ఈ నిర్ణయంపై మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రేటికి అంశాలపైన మనతో చర్చించేందుకు బిజినెస్ అనలిస్ట్ సాయి కార్తిక్ సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే బిజినెస్ బ్రేక్ఫాస్ట్. సార్ హలో, హాయ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, 7 రోజుల వరుస నష్టాల తర్వాత నిఫ్టీ పుంజుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? జస్ట్ ఒక చిన్న మైనర్ బౌన్స్ బ్యాక్ అనేది అయింది బికాజ్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ కొంచెం సాఫ్ట్ అయినాయి Right. డే బిఫోర్. సో దానివల్ల మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయ్యి సస్టైన్ అనేదండి. ఇంకా మార్కెట్స్ ఓవర్ సోల్డ్లో ఉండే అనమాట. పుట్ కాల్ రేషియోస్ 0.6 అలా రేంజ్లో ఉండే. సో ఓవర్ సోల్డ్లో ఉండటం వల్ల బౌన్స్ బ్యాక్ అనేది అయింది మేజర్లీ. రేటిక సెన్సెక్స్ 628 పాయింట్లు లాభపడటం మార్కెట్ రికవరీకి సంకేతం అంటారా? అలా ఏం చెప్పలేమండి బికాజ్ అవన్నీ బాటమ్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి. అండ్ అవి సో అక్కడి నుంచి ఒక స్లైట్ బౌన్స్ అనేది అయింది. ట్రెండ్ రివర్సల్ అనేది కొంచెం అయితే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్స్ ఈ యుఎస్ ఇరాన్ ఈ వార్ టెన్షన్స్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంది. సో డౌన్ సైడ్ అనేది అంత హెవీ కనిపించట్లా. ఇక్కడి నుంచి అప్ సైడ్ గురించి చెప్పలేము, కానీ రేంజ్ బౌండ్ మార్కెట్స్ ఉండొచ్చు. రేటిక అంతర్జాతీయ బాండ్ల రేట్లు తగ్గటం దేశీయ మార్కెట్లకు ఎలా కలిసి వస్తుందంటారు సార్? అదే నా బాండ్ రేట్స్ తగ్గటం వల్ల బేసిక్గా సో ఫెడ్ ఇంకా నేను ఆల్సో మన ఆర్బీఐ మినిట్స్ వచ్చినాయి నిన్న. సో ఆర్బీఐ మినిట్స్ మీటింగ్ మినిట్స్లో కూడా క్లియర్గా ఇండికేట్ చేశారు, అట్లా రేట్ హైక్స్ ఏమి వాళ్ళు అంటే మైండ్లో లేదని చెప్పి. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ మార్కెట్కి. సో మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. కానీ లాభాలు ఇట్లాగే కొనసాగుతాయని నమ్మచ్చు అంటారా? లాభాలు ఇట్లాగే అంటే బేసిక్గా మీరు ఓవరాల్ మీరు మూమెంట్ తీసుకుంటే ఒక నిన్న ఒక రికవరీ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయ్యి సస్టైన్ అయింది. ఈరోజు కూడా గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ క్రూడ్ అనేది బేసిక్గా $93 పైకి వెళ్ళింది, బ్రెంట్ క్రూడ్. సో అక్కడ ఏమన్నా సెల్లింగ్ ప్రెషర్ బ్యాంక్స్ ఇలాంటి వాటిలో ఏమన్నా కొంచెం స్లైట్గా ప్రెషర్ ఉండొచ్చు. ఇట్లా డిఫెన్సివ్స్గా ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇవన్నిట్లో ఉండొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలంటారా? ఏమంటారు సార్? అంటే కాషియస్ వ్యూ అనేది ఉండాలి, కానీ డౌన్ సైడ్ అనేది బేసిక్గా ఆల్మోస్ట్ అనేది అంత డౌన్ సైడ్ ఇంకేం కనిపించట్లే మార్కెట్లో. బికాజ్ అన్ని గ్లోబల్ టెన్షన్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి నెక్స్ట్ 3-4 మంత్స్లో ఒక అప్ మూవ్ అనేది చూడొచ్చు. స్లైట్ మార్కెట్స్ అనేది రికవర్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ కానీ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనేవి స్ట్రాంగ్గానే వస్తున్నాయి కంపెనీస్. సో ప్రాబ్లీ నెక్స్ట్ సైకిల్లో అనేది ఒక అప్బీట్ అనేది చూడొచ్చు మార్కెట్. కానీ నిఫ్టీ మళ్ళీ 24,500 మార్కులు దాటే అవకాశాలు ఉన్నాయంటారా సార్? అదే రేంజ్ అయితే పర్ఫెక్ట్గా చూపిస్తుంది, కానీ ఏమన్నా 24,150 ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. అండ్ 24,000 నిన్న బ్రేక్ చేయకుండా సపోజ్లీ అంటే మంచిగా 250 పైన క్లోజ్ అయితే అయింది. మనం నెక్స్ట్ 10 డేస్లో ఒక ర్యాలీ అనేది చూడొచ్చు. కానీ ఎన్ఎస్సి సొంత షేర్లను తన ప్లాట్ఫామ్పై ట్రేడింగ్కు అనుమతిస్తే ఏం మారుతుందంటారు? అంతేం చేంజ్ ఏమి ఉండదండి. జస్ట్ బ్రోకర్స్కి అనేది వాల్యూమ్స్ అనేది తగ్గుతాయి. బేసిక్గా ఈ గ్రో కానీ ఇలాంటి లిస్టెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, లిస్టెడ్ కంపెనీస్, అలాంటి వాటికి కానీ మోతీలాల్ ఇవన్నిటి వాళ్ళకి బేసిక్గా వాళ్ళ బ్రోకర్స్ త్రూ డైరెక్ట్లీ ట్రేడ్ అవుతున్నాం. ఇప్పుడు డైరెక్ట్లీ ఎన్ఎస్సి తన ప్లాట్ఫామ్లో స్టాక్ ఎక్స్చేంజ్లోనే డైరెక్ట్గా కొనొచ్చు అన్నప్పుడు కొంచెం వాల్యూమ్స్ అనేది తగ్గుతాయి. కానీ అది రీటైల్ పార్టిసిపెంట్స్కి ఉంటుందా, లేకపోతే ఓన్లీ జస్ట్ లైక్ ఇప్పుడు ఉన్నట్టే ఆల్రెడీ ఏమన్నా ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు అందాన్ని. కానీ పర్మిటివ్ ట్రేడ్ విధానం ఎన్ఎస్సికి ఎలా ఉపయోగపడుతుందంటారు? ఏం ట్రేడ్? పర్మిటివ్ ట్రేడ్ ఎన్ఎస్సికి బేసిక్గా వాల్యూమ్స్ పెరుగుతాయి, బ్రోకరేజెస్ ఇవన్నీ బేసిక్గా బ్రోకరేజ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. సో వాల్యూమ్స్ అనేది పెరుగుతాయి అన్నట్టు ఎక్స్చేంజ్ పైన. బికాస్ బ్రోకరేజ్ అనేది ఒక వన్ ఆఫ్ ది హై ఇంపాక్టింగ్ ఫిగర్స్ అన్నట్టు ఇప్పుడు ట్రేడ్లో. సో ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ అనేది నిన్న వచ్చిన రిపోర్ట్లో
చూస్తే మన సర్క్యులర్ రిలీజ్ అయిన దాంట్లో బేసికల్లీ 15% అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఫ్యూచర్స్‌లో ష్రింక్ అయింది. బేసిక్‌గా వాల్యూమ్స్ అనేది. ప్రాబబ్లీ ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వటానికి. కానీ ఎన్ఎస్సి షేర్ల ట్రేడింగ్ పైన సెబీ నిబంధనలు మారే అవకాశం ఉందంటారా? నిబంధనలు అంటూ ఉండదండి. బికాజ్ ఎక్స్‌చేంజ్ నుంచి బ్రోకర్స్ ఆర్డర్ ఎక్స్‌చేంజ్ పైన ప్లేస్ జేస్తారు. సో, ఇప్పుడు డైరెక్ట్‌లీ మీరు ఎక్స్‌చేంజ్ పైనే ప్లేస్ చేస్తుంటే సో, కొంచెం సిస్టమ్ అనేది కొంచెం రోబస్ట్ ఉండాలి. ఇప్పటిదాకా ఏంటంటే బ్రోకర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఎస్‌సి కూడా డైరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలంటే కొంచెం హై టెక్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి బ్రౌజర్స్. ఎడకా సార్ ఇది మార్కెట్ రికవరీనా లేక తాత్కాలిక రిలీఫ్ ర్యాలీ అంటారా? ఇదొక రిలీఫ్ ర్యాలీ అండి. రైట్. బికాజ్ ఓవర్ బాట్ అయింది మార్కెట్స్. బట్ రికవరీ అనేది డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ క్రూడ్ అనేది, వార్ టెన్షన్స్ అనేవి ఒక పాజిటివ్ ట్రిగర్స్ అనేది మ్యాక్రో లెవెల్ ఒక పాజిటివ్ ట్రిగర్స్ అనేవి రావాలి గ్లోబల్లీ. సో, థట్ ఈస్ వెన్ మార్కెట్స్ అనేవి మీరు రికవరీ మోడ్‌లోకెళ్తాయి. ఇప్పుడేంటంటే కొన్ని డెడ్ క్యాట్ బౌన్స్ ఇవన్నీ ఉంటాయి. షార్ట్ టర్మ్ రిట్రేస్‌మెంట్స్ ఉంటాయి. మేజర్‌లీ ఓ రేంజ్ బౌండ్ మార్కెట్స్ ఉంటుంది ఓవర్ అ పీరియడ్. బట్ ఆహ్, కంపెనీస్ అనేవి ఈ క్వార్టర్‌లో ఔట్ పెర్ఫార్మ్ అయితే చేసినాయంటే సో, థట్ ఈస్ గివింగ్ ఎ పాజిటివ్ నోట్ దట్ ఏంటి మార్కెట్స్ అనేది ఆహ్, దాని పాజిటివ్ ఎర్నింగ్స్ అనేవి బేసిక్‌గా అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి మార్కెట్ అనేది బేసిక్‌గా దాని ఎర్నింగ్స్ ఆహ్, కొంచెం హైయర్ సైడ్ ఎళ్లి నిఫ్టీ అనేది మూవ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ 3, 4 కానీ సార్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే సెక్టార్లు ఏంటి సార్? ఏవియేషన్ డైరెక్ట్‌గా ఏవియేషన్ ఎఫెక్ట్ రైట్. అయ్యిద్ది. ట్రావెల్ అండ్ టూరిజం, ఏవియేషన్ ఇవి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవుతాయి సెక్టార్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. బేసిక్‌గా ఇప్పుడు మీరు తీసుకుంటే బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ అండ్ ఇవన్నీ ఏంటి హైయర్ వాల్యూలో క్రూడ్ కొనుక్కోవాల్సి వచ్చిద్ది ఫ్రమ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్. సో, అవనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో క్రూడ్ మంది అండ్ ఆల్సో పవర్ సెక్టర్ గానీ ఇలాంటివి బేసిక్‌గా ఈ ఈ ఈ స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్‌కు కీలక రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమి ఉంటుంటాయి సార్? నిఫ్టీ బేసిక్‌గా 250 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. 250-300 రేంజ్‌లో. సో, అది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, సస్టైన్ అయ్యి ఏమన్నా మూవ్ అయితే మనకి మళ్ళీ ఒక 400-450 రేంజ్ వరకు మూవ్ అవ్వచ్చు. అండ్ సెన్సెక్స్ అనేది అది ఆల్రెడీ కొంచెం గ్యాప్ అప్ అనేది చూపిస్తుంది. బికాజ్ ఈ ప్రైస్ డిస్కవరీ వీటన్నిటి వల్ల. కానీ బేసిక్‌గా 500 పాయింట్స్ స్వింగ్ అనేది అయింది సెన్సెక్స్‌లో. సో, మీరు 77,800 ఆ రేంజ్‌లో అనేది మీరు ఒక సెన్సెక్స్‌లో కూడా ఒక రెసిస్టెన్స్ అనేది చూడొచ్చు. కానీ సార్ విదేశీ ఇన్వెస్టర్ కూడా కొనుగోలు సాగిస్తున్నా కానీ మార్కెట్ ఎందుకు వోలటైల్‌గా ఉంటుందంటారు? విదేశీ ఇన్వెస్టర్లు బేసిక్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ బాండ్ డీల్స్ ఇవన్నీ సాఫ్ట్ అయినాయి అంటే యూఎస్ బాండ్ డీల్స్ సో, దే డోంట్ హావ్ ఎన్ ఆపర్చునిటీ అన్నట్టు. అక్కడ పెట్టి లాభం లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువొస్తున్నాయంటే డిస్కౌంట్, కూపన్స్ తక్కువ పర్సెంటేజ్‌కొస్తున్నాయంటే సో, వాళ్ళకి ఆ లాభం అనేది లేదు గదా! సో, వాళ్ళేంటి ఎమర్జింగ్ మార్కెట్స్‌లో ఆపర్చునిటీ అనేది చూస్తారు. సో, అందువల్ల ఇప్పుడేంటంటే ఇండియన్ మార్కెట్స్ కొంచెం ల్యూక్రేటివ్‌గా ఉంది అంటే మన మార్కెట్స్ చాలా కరెక్ట్ అయినాయి. బికాస్ ఆఫ్ ది వార్ లాస్ట్ 6 మంత్స్ ఈ వార్ నడుస్తుంటే 5, 6 మంత్స్ ఫెబ్ నుంచి. సో, సో ల్యూక్రేటివ్ కాబట్టి ఈ మంత్‌లో కొంచెం ఎఫ్ఐఐస్ అనేది కొంచెం మనీ పంప్ చేశారు మార్కెట్స్. రైట్‌గా ఈరోజు బ్యాంకింగ్, ఐటీ, మెటల్ సెక్టర్‌లో ఏది బెటర్ ఆప్షన్ అంటారు సార్? డాలర్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. రైట్. సో, సో బేసిక్‌గా డాలర్ గూడా ఒక కీ పారామీటర్ మనం చూడాల్సిన ట్రేడ్‌కి. సో, ఈరోజు ఐ థింక్ డాలర్ 95.75, 80 మధ్యలో ఉంటే ఇప్పుడు మన డాలర్స్ అనేది మన ఆహ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి డాలర్స్‌ని బేసిక్‌గా మార్కెట్‌లో సెల్ చేస్తాయి. యాస్ పర్ ది ఆర్‌బీఐ రెగ్యులేషన్ జస్ట్ టు కంట్రోల్ ది డాలర్ ఆహ్, ఆహ్, రూపీ వీకెన్ అవ్వకుండా. సో, ఐటీకి గూడా ఒక స్ట్రాంగ్ పాయింటే ఉంది జస్ట్ టు హోల్డ్. బట్ ఐటీకి ఇంకా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ గూడా ఉన్నాయి. రిసెషన్ కైండ్ ఆఫ్ థింగ్, ఏఐ బబుల్ ఇవన్నీ. సో, మీరు నిఫ్టీకి ఒక అప్పిష్ మూవ్‌మెంట్ ఇవ్వాలి అంటే ప్రైమర్లీ సెక్టర్స్ చూడాలంటే ఐటీ అండ్ బ్యాంక్స్. ఈ రెండిటి పైన ఫోకస్ చేయాలి. ఎలా మూవ్ అవుతున్నాయి మార్కెట్స్ అనేది. సస్టైన్ అయిద్దా లేదా ట్రేడ్ అనేది. రైట్. ఐపీఎల్‌లో వరద వల్ల సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గుతుందనే
ఆందోళన నిజమేనంటారా? అలా ఏం లేదండి. రైట్. బికాస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆహ్, ఐపీఓలో ఒకవేళ మీరు ఐపీఓ ఓపెన్ క్లోజ్ డేట్‌కి మీరు చూసుకున్నా గానీ, అవి బేసిక్‌గా 1, 2 డేస్‌లో ఆ డబ్బులనేవి బేసిక్‌గా మీకు ఒకవేళ అది అలాట్ అయితే ఓకే. లేకపోతే ఆ మనీ ఫండ్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఇప్పుడొచ్చే మీరు ఏ ఐపీఓ తీసుకున్నా గానీ, ఇప్పుడు లలిత గానీ, ఏవి తీసుకున్నా గానీ దట్ ఈస్ జస్ట్ ఫర్ ఇమ్మీడియేట్ గెయిన్స్ అన్నట్టు మీరు. నిన్న సన్‌షైన్ పిక్చర్స్ క్లోజ్ అయింది. ఏంటంటే జనాలకి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. మార్కెట్ అనేది రిస్కీ అనిపిస్తుంది కాబట్టి, ఆ గ్రే మార్కెట్ ప్రీమియం పైన వస్తే ఆ 5, 10% 20% రియలైజేషన్ కోసం పెట్టేస్తున్నారు డబ్బులు అందులో. కొట్ట అవి మార్కెట్‌లో వన్స్ మార్కెట్‌లో స్టాక్ అది లిస్ట్ అవ్వంగానే పీపుల్ అనేది ఎగ్జిటే కొడుతున్నారు. రైట్. సో, దానివల్ల ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యాంకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. లేకపోతే సో, ఇమ్మీడియేట్ గెయిన్స్ కోసమే జేస్తున్నారు షార్ట్ టర్మ్ ట్రేడ్స్. అలా ఏమి లాంగ్ టర్మ్‌కి ఎఫెక్ట్ ఏం లేదు. ఐపీఓ మార్కెట్ వల్ల. సెకండ్ థింగ్. రైటే కదా సార్. ఇందాక మీరన్నట్టు ఐపీఓలోకి లలిత కూడా ఎంటర్ అయింది. సో, ఎక్స్‌పెక్టెడ్ బిడ్స్ కంటే ఎక్కువగానే వచ్చాయి. సో, దాటిపైన ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం సలహా ఇస్తారు సార్? అదే అండి గెయిన్స్ అంటే జస్ట్ లాట్ అయితే లాట్ మీరు మార్కెట్‌లో జస్ట్ దాని లిస్టింగ్ డేట్‌లో మీరు ఎగ్జిట్ కొట్టడమే మార్కెట్ నుంచి. ఆ గెయిన్స్ తీసుకొని ఎళ్తాం మంచిది. బికాజ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ అనేది ఆ పొజిషన్ ఎంత స్ట్రాంగున్నా లలిత అనేది ప్రెజెన్స్ అని, బ్రాండ్ గాని అండ్ దాని ప్రాఫిట్స్ గాని మీరు చూసుకుంటే దాన్ని అన్నీ ఇట్ ఈస్ ఆన్ ఎ బెటర్ సైడ్. కానీ మీరు ఏమంటారంటే ఐ డోంట్ సీ గుడ్ లైక్ మీరు అందులోనే పెట్టేసి కొద్ది లాంగ్ టర్మ్ అనేది ఐ కాంట్ కైండ్ ఆఫ్ ఆహ్, సజెస్ట్. కానీ ఏం గెయిన్స్ వస్తే అవి తీసుకొని జస్ట్ మూవ్ ఔట్ ఆఫ్ ది లిస్టింగ్స్ అంతే. రిటైల్ ఇన్వెస్టర్ ఈరోజు కొనాలా? వెయిట్ చేయాలా? రీటైల్ ఇన్వెస్టర్ ఈరోజు లిస్టింగ్ ఉందా ఇది? ఇది కదా! స్టిల్ ఉన్నట్టుంది సార్. ఓపెన్ కదా! రిటైల్ ఓకే. సబ్స్క్రిప్షన్స్ ఇంకా నడుస్తున్నాయి గదండీ! సో, ఐ థింక్ తీసుకోవచ్చు. ఓకే సార్. బికాస్ ఇట్స్ ఆల్ అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. అండ్ బ్రాండ్‌కి స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేదుంది. సో, ఆబ్వియస్‌లీ లిస్టింగ్ అనేది కొంచెం హైలోనే అయ్యిద్ది. సో, ఇండెఫినెట్ 5, 10%, 20% గెయిన్స్ కోసం అయితే మీరు రిటైల్ ఇన్వెస్టర్స్ అనేది టార్గెట్ చేయొచ్చు. సార్ ఫైనల్‌గా డే ట్రేడర్లకు ఒక స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ యూజర్లకు ఒక సలహా ఏం చెప్తారు? లాంగ్ టర్మ్ యూజర్లు చూసుకుంటే మీరిప్పుడు చాలా బీటెన్ అంటే బేసికల్లీ నిఫ్టీ ఇప్పుడు ఏ ప్రతి సెక్టర్ చూస్తే ఏదో ఒక స్టాక్ అనేది బీటెన్ డౌన్ స్టాక్స్ అనేవున్నాయి. అంటే కొన్ని బాగా ఓవరాల్ పెర్ఫార్మ్ అయినాయి. కొన్ని చాలా బీటెన్ డౌన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఐటీ తీసుకుంటే ఐటీలో టీసీఎస్ గానీ, ఇవన్నీ చాలా బీటెన్ డౌన్ అయ్యున్నాయన్నట్టు స్టాక్స్. కానీ ఆ ఏఐ బబుల్ ఆ ఇష్యూ వల్ల మీరు కొంచెం అనేది టీసీఎస్ అనేది ఒక లాంగ్ టర్మ్ బెట్ లాగా ఉంది ఐటీలో. ఎందుకంటే శ్రీనివాసన్ రెసిగ్నేషన్ గాని దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయింది ఆ స్టాక్స్. ఇప్పుడు మీరు అలాగే బ్యాంక్స్‌లో చూసుకుంటే ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గాని ఆల్ టైమ్ లోలో ఉంది. సో, అలా మీరు బేసిక్‌గా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌ని టార్గెట్ చేయటం నయం. ఇప్పుడు ఎందుకంటే మీకు క్విక్ టర్మ్ డైరెక్షనల్ మార్కెట్ అప్‌సైడ్ మూవ్‌మెంట్ అనేది రాదు. అన్‌లెస్ ఈ వార్‌లో ఏదో ఒక మనకొక సింపుల్ ఏదైనా సొల్యూషన్ అనేది దొరికితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ది. సో సో, అలా సెక్టర్‌లో బీటెన్ డౌన్ నిఫ్టీ 50 స్టాక్స్ అనేది పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే డే ట్రేడర్స్ అయితే మీరు బేసిక్‌గా 24,150ని ఒక మైండ్‌లో పెట్టుకొని మార్కెట్స్ నెక్స్ట్ డౌన్ 50 పాయింట్స్ ఈ 150, 100-150 రేంజ్. ఈ కిందకెళ్తే మళ్ళీ మనకి సెకండ్ టైమ్ డబుల్ బాటమ్ అనేది ఫార్మ్ అవ్వటానికి ఉంటుంది మార్కెట్స్‌లో. సో, అక్కడి నుంచి డౌన్ సైడ్ అనేది ఎళ్ళొచ్చు. లేపోతే అప్ సైడ్ మీరు చూసుకుంటే 300 పైనుంచి ఒక బుల్లిష్ మొమెంటమ్ అనేది కొంచెం ఉంటుంది నిఫ్టీలో. అదే బ్యాంక్స్ కానీ రైట్. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు మన ఎక్స్‌పైరీ దగ్గరికొస్తున్నాయి గదా! ట్యూస్‌డే రోజు బ్యాంక్ ఆహ్, అన్ని బ్యాంక్ నిఫ్టీ అని ఎక్స్‌పైరీస్ ఉన్నాయన్నట్టు. సెన్సెక్స్ మనది నెక్స్ట్ థర్స్‌డే. సో, ఇవి ఏమన్నా ప్యూర్‌లీ సోల్డ్ ఔట్ పాయింట్‌లో ఉన్నాయి గాబట్టి, ఈ టైంలో పుట్ కాల్ రేషియో గాని, ఓవర్ రైట్ సార్. సోల్డ్ జోన్‌లో ఉన్నాయి గాబట్టి, ఏమన్నా అనేది బౌన్స్ బ్యాక్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్స్‌లో గూడా 57,800, 900 పైన క్లోజింగ్ ఏమన్నా ఇస్తే ఒక డైరెక్షనల్ మూవ్‌మెంట్స్ అనేది నిఫ్టీని 24,500కి పుల్ చేసే ఛాన్సెస్ అనేవున్నాయి. ఎందుకంటే
ఐటీకి ట్రేడింగ్ అనేది లేదు. రైట్. సో సో ఎక్స్‌పైరీ అనేదొస్తుంది. ఓవర్ సోల్డ్ ఉన్నాయి. సో పొజిషన్స్ అనేది మూవ్ చేయాలి. ఫార్వర్డ్ మూవ్ చేయాలి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ టు ది నెక్స్ట్ మంత్. సో అక్కడ మనం ఏమన్నా బౌన్స్ బ్యాక్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 1, 2% ఇండెక్స్‌లో. రైట్. ఇక సార్ నెక్స్ట్ వీక్ మార్కెట్‌ని ట్రిగ్గర్ చేసే మెయిన్ 3 ట్రిగ్గర్స్ చెప్పండి సార్. ఎక్కువ ఏవి టార్గెట్ చేయబోతున్నాయి? ఇదే బేసిక్‌గా ఈ క్రూడ్ ప్రైజెస్ అనేది మనకు అర్థం కావాలండి రైట్. ఎగ్జాక్ట్‌గా. 90 పైన యాస్ లాంగ్ యాస్ 90 పైన ఉన్నంత వరకు దేర్ ఈస్ ఎ హ్యూజ్ ప్రెషర్ ఆన్ ఇండియన్ మార్కెట్స్. ఎందుకంటే మనది బేసిక్‌గా ఆయిల్ ఇంపోర్టింగ్ ఎకానమీ కాబట్టి. అండ్ ఐ థింక్ మేజర్ ట్రిగర్స్ అనేది క్రూడ్ ఇంకా డాలర్ మూవ్‌మెంట్స్ అనేది మనం బేసిక్‌గా ఎక్కువ చూడాలి. అండ్ వార్ ఎస్కలేషన్స్ ఎలా నడుస్తున్నాయి. అంటే ఇప్పటికైతే ఏం సివియర్‌గా ఏం లేవు ఈ రైట్. ఎస్కలేషన్స్ ఇవన్నీ. సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ క్రూడ్ మళ్ళీ కూల్ డౌన్ అయ్యి మళ్ళీ 80స్‌కెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. బ్రెంట్ అంటే నేనంటుంది డబ్ల్యూటీఐ బ్రెంట్ 87, 88 వరకెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వీక్. సో, ఒక డైరెక్షనల్ స్పైక్ అనేది చూడొచ్చు మార్కెట్‌లో. న్యూ కాంట్రాక్ట్, న్యూ మంత్ స్టార్ట్ అయిద్ది కదా! ట్యూస్‌డే తర్వాత. అక్కడి నుంచి మనం ఏదైనా అప్పిష్ మూవ్‌మెంట్ అనేది చూడొచ్చు. రైట్ సార్. సాయి కార్తిక్ గారు థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.